ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి ప్రభువు ఇస్తున్న కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. కీర్తనల గ్రంథము 119 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. హృదయము నిండిన దానిని బట్టి మన మాటలు, తలంపులు, క్రియలు ఆధారపడి ఉంటాయి. అందుచేత మొట్టమొదటిగా మన హృదయం సరిచేయబడాలి. మన హృదయం సరిచేయబడాలి అని అంటే పరిశుద్ధ గ్రంథాన్ని తప్పగా ధ్యానించాలి. ఎందుకంటే దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్ములను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. దేవుని వాక్యము మనలను ఏం చేస్తుంది అనంటే పాపము చేయకుండా అడ్డగిస్తుంది. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. 119వ కీర్తన 11వ వచనం. దేవుని యొక్క వాక్యము మనకి సంతోషాన్ని ఇస్తుంది. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలైనవి. కీర్తనలు 119:24వ వచనం. దేవుని వాక్యమును మనం ఎందుకు ధ్యానించాలి అనంటే దేవుని యొక్క వాక్యము దేవుడంటే మనకి భయమును కలిగిస్తుంది. దేవునికి మనము ఎప్పుడు భయపడతామంటే ఆయన ఎంతటి శక్తిమంతుడో మనకు తెలిసినప్పుడు. ఆయన ఎంతటి శక్తిమంతుడో మనకు తెలియాలి అనంటే పరిశుద్ధ గ్రంథాన్ని తప్పక ధ్యానించాలి. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. కీర్తనలు 119:38వ వచనం. దేవునికి భయపడేవాడు ఆయన ఏది అడిగినా ఇచ్చేస్తారు. అబ్రహామును పరీక్షించడానికి కుమారుని అడిగాడు గాని నిన్నైతే నీ హృదయాన్ని తప్ప మరి దేనిని ఆయన అడుగరు. నీకు ఒక్కడైన నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం. దేవుని వాక్యము మనకి నెమ్మదిస్తుంది, మన ఎముకలకు సత్తువనిస్తుంది. జీవితంలో ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు మనకు సర్వసాధారణం. కానీ కొన్ని సందర్భాలలో అవి తారాస్థాయికి చేరుకుంటాయి. ఎందుకు జీవితం అనే ప్రశ్నలు లేవనెత్తుతాయి. మరణమే శరణ్యం అనే పరిస్థితులు సైతం మనకు ఆ సమస్యల వలన కలుగుతాయి. అట్లాంటి పరిస్థితులలో ఒక చిన్న దేవుని మాట మన బాధలలో నెమ్మది, ఊరట, ఆదరణ కలిగిస్తుంది. జీవితం మీద ఆశను రేకెత్తిస్తుంది, మనలను జీవింపచేస్తుంది. నీ యొక్క వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. కీర్తనలు 119:50వ వచనం. దేవుని వాక్యమును మనం ఎందుకు ధ్యానించాలి అనంటే దేవుని వాక్యము మనకు జ్ఞానం అనుగ్రహిస్తుంది. శత్రువులకి మించినటువంటి జ్ఞానం. మన శత్రువు ఎవరు? మన ప్రధాన శత్రువు సాతానే. వాడు యుక్తి గలవాడు. వాడి యుక్తి నుండి తప్పించబడాలి అనంటే వాడికి మించిన జ్ఞానం కావాలి. అది ఎట్లా లభిస్తుంది? దేవుని యొక్క వాక్యం ధ్యానించడం ద్వారానే. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేచున్నవి. కీర్తనలు 119:98వ వచనం. దేవుని యొక్క వాక్యము మనకు బోధకులకు మించిన జ్ఞానం ఇస్తుంది, వృద్ధులకు మించిన జ్ఞానం ఇస్తుంది. వృద్ధులు వారి అనుభవాల ద్వారా చాలా జ్ఞానాన్ని సంపాదిస్తారు. కానీ దేవుని యొక్క వాక్యం ధ్యానించడం ద్వారా వారికి మించిన జ్ఞానం మనము పొందుకోగలం. నీ ఉపదేశంలో నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. 119వ కీర్తన 100వ వచనం. దేవుని యొక్క వాక్యం మనకి మార్గదర్శి. నీవు చేరవలసిన గమ్యం తప్పక చేరుస్తుంది. అందులో మనకి సందేహం ఏమీ లేదు. అది కారు చీకటైనా సరే,
నీ కాలు జారకుండా నడిపిస్తుంది. ఎప్పటి వరకు అంటావా? గమ్యం చేరే వరకు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునయ్యున్నది. 119వ కీర్తన 105వ వచనం. దేవుని యొక్క వాక్యము పాపము అనే అంధకారంలో ఉన్న వారికి వెలుగును, తెలివిలేని వారికి తెలివిని కలిగిస్తుంది. దేవుని యొక్క వాక్యము పాపం మనల్ని ఏలుబడి చేయకుండా, పాపం వైపు మన అడుగులు వేయకుండా అది మనలను స్థిరపరుస్తుంది. దేవుని యొక్క వాక్యం వలన ఒక విశ్వాస తీవ్రమైన బాధ, సంతోషం రెండు ఏకకాలంలో అనుభవించగలడు. శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయుచున్నవి. 119వ కీర్తన 143వ వచనం. దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి నెమ్మది కలుగుతుంది. వారి అడుగులు జారిపోకుండా అది వారిని కాపాడుతుంది. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. 119వ కీర్తన 165వ వచనం. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఇట్లాంటి దివ్య గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ప్రతిదినము ధ్యానిస్తున్నావా? లేకపోతే ఈ దినము నుండి, నేటి నుండే వాక్యమును ధ్యానించుట ప్రారంభించు. వాక్యమును ధ్యానించుట, చదువుట ప్రారంభించు. నీ జీవితంలో నీవు తప్పక అద్భుతములు చూస్తావు. అట్టి కృపా ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు, నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదము, తెగులు నుండి మీరు మమ్మల్ని కాపాడండి. అదేవిధంగా వాక్యమును చదివి వాక్యం ఇచ్చేటటువంటి ఆనందమును, ఆదరణను ప్రతి ఒక్కరూ పొందుకోవడానికి సహాయం చేయండి. అలాగే వృద్ధులను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. పేషెంట్స్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ కాపుదల వారికి దయచేయండి నాయన, నీకు వందనాలు ప్రభా. అదేవిధంగా దూరదేశంలో ఉండి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన నెమ్మదిని దయచేయండి. వారికి కావలసిన ఆదరణను మీరు అనుగ్రహించండి. ఈ దినమంతటికి కావలసిన పరిపూర్ణమైనటువంటి నీ కృప సమృద్ధిగా మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు ప్రతి దినము అనుదిన ఆహారముగా పంపించబడతా ఉన్నాయి. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.